నుండి సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం, రెండవ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడింది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ప్రార్థన. పరిశుద్ధుడాని మహిమగల నామానికి వందనాలు. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి విశ్వాసముగా అసూయ, ద్వేషము, ఈర్ష, మత్సరము అనే మాటల గుండా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత వారంలో 106వ కీర్తన 16వ వచనం నుండి మనం చదివినట్లయితే, వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడేది. మానవుడు అసూయపడేవాడు, మానవుడు మత్సరపడేవాడు, మానవుడు ఈర్ష్యపడేవాడు. ఎదుట వాని క్షేమాన్ని చూసి మానవుడు తట్టుకోలేడు. ఈ అసూయ అనేది, ద్వేషం అనేది, మత్సరం అనేది, ఈర్ష అనేది ప్రతి మానవునిలోనూ ఉంటుంది. చదువుకునే పిల్లలు ఉన్నారా, వారికి ఎక్కువ మార్కులు వస్తే వారు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవారు ఉన్నారా, వారికంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని చూసి అసూయపడేవారు ఉంటారు. ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే ప్రతి విషయంలో కూడా ఈర్ష్యపడేవారు, అసూయపడేవారు. మన ఇళ్ళ ప్రక్కన, ఊర్లో అయితే మరీ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. మనకన్నీ కలిగి ఉన్నా అసూయపడతారేమో అని భయమేసి కొన్ని ధరించాం. ఆ విధంగా ఉండలేము. అఫీషియల్గా ఉండాలని అనుకుంటాం, కానీ అమ్మాయి ఎందుకు ఆ ఫీలింగ్ ఎందుకు అనంటే మానవుడు అసూయపడేవాడు. మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, చాలా కఠినమైన జీవితం. మోషే దైవజనులందరికంటే చాలా ఎక్కువ శ్రమ పడ్డాడు. అసలు మోషే చరిత్ర మనం చదివితే ఆ నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం నుండి ఆయన స్టోరీ ద్వితీయోపదేశకాండం వరకు చదివితే ప్రియులారా, అసలు ఏంటి అంత సహనమా, అంత ఓపిక, అంత త్యాగమా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సుమారు ఇశ్రాయేలీల మొత్తం ప్రజలు 30 లక్షల మంది, 30 లక్షల మందిని ఒక నాయకుడు నడిపించాలి అంటే ఎంత కష్టమండి. అందులో తిరగబడేవారు ఉంటారు, అందులో మాట వినని వారు ఉంటారు, విన్నట్టు ఉంటారు. రకరకాల మనుషులు, రకరకాల యాటిట్యూడ్స్ వరకు ఉంటాయి. అలాంటి వారి మధ్య ఇటు దేవునికి ఇటు మానవునికి మధ్య వారధిగా పనిచేశాడు. వారు కొన్నిసార్లు మాంసము అని ఏడ్చేశారంట. అంటే ఆ మాటలు మనం చదువుతూ ఉంటే విసిగిపోయి దేవాన్ని నన్ను చంపి అని కాడకొచ్చాడు మోషే. అంత
త్యాగము అంత యాగము చేసినటువంటి మోషే మీద తమ దండు పాలెములో అసూయపడ్డారు. కోరాహు, దాతాను, అభిరాములు, ఓరు 250 మందిని సభికులను ఏర్పాటు చేసుకొని మోషేకు విరోధముగా లేచారు. వారు అసూయపడ్డారు. దాని వలన ఏమి సాధించారు అనంటే భూమి నెరవేర్చి వారిని వారి కుటుంబాలు మింగివేసి దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి ఆ 250 మందిని కాల్చివేసి ఇంకా సనిగారట. ఆ సర్వ సమాజంలో కొందరు సనగగా 14,700 మందిని తెగులు చేత దేవుడు చంపించారు. ఆలోచన చేయండి. అసూయ ద్వారా వారు సంపాదించింది ఏంటండి? బైబిల్లో మనం చాలా మంది గురించి చెప్పేసుకున్నాం. కయ్యను ఏం సంపాదించాడు? హెబేలు యొక్క అర్పణ అంగీకరించడమా? నా అర్పణ అంగీకరించడం వీడు పక్కనే పోవడం చంపేసి. ఏమి సంపాదించాడు? దేశది మరి ఒక స్టాంప్ పడ్డది. రాహేలు తన అక్క మీద అసూయపడ్డది. ఆమె పిల్లలు ఉంటే నాకు లేకపోవడం. ఏమి సంపాదించింది? మార్గంలో చనిపోయింది. సౌలు దావీదు మీద అసూయపడ్డాడు. ఆయన 10,000 పొంది స్థితిలో నాకు వేల పొలిదా. ఏం సంపాదించాడు? అతడులో అతని 3 కుమారులు ఒక్క నెలలో చంపబడ్డారు. చాలా మాటలు బైబిల్లో నుండి మనం చూసాం. నేటి దినాన్న ఈ సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయంలో మనము నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, వారు అతనికి విరోధముగా మాటలాడేది. ఎవరు వారు? సొంత అన్న, సొంత అక్క. మోషే యొక్క సొంత అన్న అహరోను, మోషే యొక్క సొంత అక్క మిరియం. వీరు మోషే మీద ఏం చేస్తా ఉన్నారు అని అంటే అసూయ. వారు అసూయతో విరోధముగా పోగుపడ్డారు అని అంటే ఏమొచ్చిందని అక్కడ? అసూయ. అసూయ ద్వారా వారు విరోధముగా పోగుపడినట్లుగా మనం చూస్తాము. యెహోవా ఆ మాట వినేను. విరోధముగా మాట్లాడగా, విరోధముగా చెప్పుకొనగా ఎవరు విన్నారట? అక్కడ మోషే వినలేదు. ఎవరు విన్నారు అని అంటే యెహోవా ఆ మాట వినేను. ఆయన కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటే యెహోవా ఏమైనా అన్నాడా? అసలు ఐగుప్తు దేశానికి పంపించిన వాడెవరు? యెహోవాయే. ఏంటి మోషే నువ్వు ఇలా చేసావని అడిగాడా? ఎక్కడ అనగల. ఇది ఒక సందిగ్ధం. కూషు దేశపు స్త్రీ అనగా సిపోరా అంటే ఇత్రో యొక్క కుమార్తె ఐగుప్తుకు దక్షిణమున ఉన్నటువంటి కూషు దేశపు స్త్రీ. కూషీయులు ఐగుప్తు దక్షిణమున ఉన్నారు కనుక మార్గములో ఆమె కూడా మోషేతోనే ఐగుప్తు వెళ్ళింది. తదుపరి ఆమె మధ్యలో ప్రయాణంలో తన పుట్టింటికి వెళ్ళింది 2 కుమారులు తీసుకొని. బైబిల్ పండితులు అంటారు, ఈ కూషు దేశపు స్త్రీ మోషే యొక్క భార్య అయిన సిప్పోరా కావచ్చు. ఎందుకు అంటే బహుశా ఆమె చనిపోయిందేమో. అప్పటికే మోషేకి 80 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు. అక్కడ 40 సంవత్సరాలు తన మామ ఇద్దరు మందను మేపాడు. ఇప్పుడు మరలా ఐగుప్తు వెళ్ళాడు. అంటే ఇంచుమించు 90 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు మోషే. నడిపించుకుంటూ వస్తా ఉంటాడు. భార్య ఇంచుమించు 2-3 సంవత్సరాలు తక్కువ అయి ఉండొచ్చు. కానీ బైబిల్ పండితులు వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారు అని అంటే ఆ సిప్పోరా ఆ కూషు దేశపు స్త్రీ.
ఈ మోషే అన్నవాడు మనకు చెప్పకుండా ఇతరు ఇంటికి వెళ్ళి ఆవును వెళ్ళి చేసుకుంటాడా అని అనుకుని వారు విరోధముగా మాటలాడేది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. విరోధముగా మాటలాడేది. ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు సిప్పోరా వెళ్ళింది. చూడండి 4వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం 19వ వచనం. నిర్గమాకాండ గ్రంథంలో 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివినట్లయితే ప్రియులారా, అంతటి యెహోవా ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తులకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళను. అంటే సిప్పోరాను తీసుకుని ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడి నుంచి వారిని విడిపించుకొని 14వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో విడుదల జరిగింది. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటారు. వారు ప్రయాణమే వస్తా ఉన్నారు. 18వ అధ్యాయం చదువుదామండి. 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 18వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు మోషేను రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్య ఇత్రో వినినప్పుడు మోషే మామయ్య అయిన ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను. కదండి, అంటే పుట్టింటికి వెళ్ళింది ఏదో చెప్పుకుంటున్నాం కదా. అంటే మామగారు వచ్చి సరే చాలా శ్రమపడ్డారు, చాలా అయ్యారు కనుక రెండని ఇద్దరు కుమారులు తీసుకుని కూతురు తీసుకుని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆలోచన ఏంటంటే ఇదంతా కూడా మనం చదివినట్లయితే ప్రియులారా, ఈ విధంగా వారి యొక్క జీవిత చరిత్ర జరుగుతుండగా బహుశా పుట్టింటి దగ్గర తన వయసు పెరిగింది కనుక ఆమె చనిపోయింది. ఆ సిప్పోరాయే ఈ కూషు దేశపు స్త్రీ అని వ్యాఖ్యానకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ స్త్రీని బట్టి ఈ యొక్క మోషే సహోదరి అయిన మిర్యాము, మోషే సహోదరుడైనటువంటి ఆ యొక్క అహరోను మోషేకి విరోధముగా మాటలాడేది. ఒకటి, ఈ మాటలో ఒక మాట ఉంది. ఏమన్నాడు చూడండి, 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? 2వ వచనం చదవండి. 12:2 సంఖ్యాకాండం 12:2. వారనే మాట ఏంటి? వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, మా చేత పలికించలేదా కదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినేను. మోషేనేనా? నేను కాదా? అసలు ఎవరన్నా అడిగారా? మీరు కాదు, మోషే మాత్రమే, మోషే గొప్పడు, మీరు ఏం కాదు అని ఎవరన్నా అన్నారు అక్కడ? ఎవరు ఏమనలా. కానీ వీరికి ఏమి కలిగిందంటే ఈర్ష్య, మోషే మీద అసూయ, మోషే మీద మత్సరం కలిగింది. దేవుడు మోషేతోనే మాట్లాడా? మాతో మాట్లాడలేదా? దేవుడు మోషేగా చెప్పాడా? మాతో చెప్పలేదా? ఎంత ఘోరమైనటువంటి అసూయ. అన్నదమ్ముల మధ్య కూడా, అక్క తమ్ముళ్ళ మధ్య కూడా, అన్న చెల్లెల మధ్య కూడా. ఇందాకే చెప్పాను, ఈ అసూయ అనేది అందరిలోనూ ఉంటుంది. వారు అలా మాట్లాడుతూ ఉండగా దేవుడైన యెహోవా ఆ మాట వినేది. వాస్తవానికి ఐగుప్తుకు పంపించాలని దర్శనమెత్తి ప్రత్యేకముగా మాట్లాడిన వాడెవరు? దేవుడు. ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడాడు. నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయంలో 4వ వచనములో ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మోషే పదెల కాంతంద్ర బాబు అని వచ్చుట యెహోవా చూచెను. అగ్ని జ్వాలలలో నుండి యెహోవా మోషేను మోషే మోషే అని పిలిచెను. మోషేను దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొనెను. నేను నీ తండ్రి దేవుడను అన్నాడా లేదా? అక్కడ మాటలన్నీ కనపడతాయి. అక్కడ మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆయన మొట్టమొదటిగా ఏమంటున్నాడు అని 4వ వచనం, మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను.
మోషేను చూచిన వాడు మొట్టమొదటిసారి దేవుడైన యెహోవా. మోషేతో మాట్లాడాడు, పిలిచాడు, మోషే మోషే అన్నాడు. పిలిచిన వాడు దేవుడు. తదుపరి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నేనెవరినో తెలుసా అని అంటూ నేను తను తాను ప్రత్యక్షపరచు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నాకు అంటే ఆలోచన చేయండి. మోషే నువ్వేంటి అనుకుంటున్నావు? నేను ఎవరినో తెలుసా? నన్ను ఎవరు అనుకుంటున్నావు నీవు? నేను నీ తండ్రి దేవుడినయ్యా, నేను అబ్రహాము దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని, నేను యాకోబు దేవుడిని అని మోషేని బలపరిచి, మోషేని పిలిచి, మోషేని ఏర్పాటు చేసుకొని, నీవు ఏం చేయాలో తెలుసా? ఐగుప్తుకు వెళ్ళాలయ్యా. అక్కడ మన ప్రజలు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు, వారు శ్రమ అనుభవిస్తా ఉన్నారు, వారి బానిసత్వంలో ఉన్నారు. కాబట్టి నీవు వారిని విడిపించుకుని రావలేను. 10వ వచనంలో రమ్ము కదండి, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను కదండి. ఆలోచన చేయండి. పిలిచిన వాడు మోషేని ఎవరు? మోషేని పిలిచాడు కానీ అహరోను పిలవలేదు కదా. మోషేని పిలిచాడు కానీ మిరియామును పిలవలేదు కదా. మోషేతో మాట్లాడాడు కానీ అహరోనుతో మాట్లాడలేదు కదా. మోషేతో మాట్లాడాడు కానీ మిరియాముతో మాట్లాడలేదు కదా. మోషేతో చెప్పాడు కానీ అహరోనుతో చెప్పలేదు కదా. మోషేతో చెప్పాడు కానీ మిరియాముతో చెప్పలేదు కదా. మరి ఏమంటున్నారు? దేవుడు మోషేతోనే చెప్పినా, దేవుడు మోషేతోనే మాట్లాడేనా, మాతో మాట్లాడలేదా, మా ద్వారా మాట్లాడలేదా అంటున్నాడండి. మోషే అన్నాడు, దేవా నువ్వు పంపాలనుకున్నావనుకో, మా అన్న ఉన్నాడు అహరోను, వాడినే నేను 4 మాధ్యమ గలవాడిని, నేను 1 మాధ్యమ గల, కొన్ని కుంటు సార్లు చెప్పాడు. దేవుడు అన్నాడు, మానవుడికి నోరిచ్చిన వాడు ఎవరు? మోషే. కుంటివారినే కానీ పుట్టించిన వాడు ఎవరు? మోషే. నేనే కదా, నేను నీ నోటికి నోరుగా ఉంటాను, వెళ్ళు అన్నాడు. దేవా వెళ్తాను కానీ వారు నిన్ను ఎవరు పెడరా అని అడిగారనుకో, ఏం చెప్పాలి? నీ పేరేంటి? అసలు ఎవరు పంపారు? పేరేంటి అని అంటే ఏం చెప్పాలంటే, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పవయ్యా మోషే అని మోషేని సిద్ధపరిచి, మోషేని బలపరిచి, మోషేని నియమించుకొని, మోషేని ఏర్పాటు చేసుకొని దేవాది దేవుడైన మోషేను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపడి ఎంత బాగుందో! సిద్ధపరుస్తూ మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నీ చేతిలో ఏంటి? కర్ర. కింద పడవేయగా అది పామాయేను. తను తాకు పట్టుకో, మరలా కర్రాయను. ఇది మొదటి సూచక్రియ. 4 అధ్యాయాల నిర్గమాకాండ గ్రంథం 1వ వచనంలో ఉంటుంది. తర్వాత ఆయన నమ్మరేమో ప్రభువా అన్నాడు, ఓపెన్ చెయ్యి, నీ చెయ్యి నీ రొమ్ము మీద పెట్టుకో. ఇలా రొమ్ము మీద పెట్టుకున్న తర్వాత నీ చెయ్యి ఏమైంది? సృష్టి గలదయ్యింది. మరలా మామూలుగా తీ. ఇప్పుడు మామూలు శరీరం అయిపోయింది. ఏమో ప్రభు, అయిన నమ్మరేమో అంటే సూచక్రియలు చూపించింది ఎవరు? అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మోషేను ఏర్పాటు చేసుకునే విధానం చూడండి, మోషేని బలపరిచే విధానం చూడండి, మోషేను దేవాది దేవుడని యెహోవా సిద్ధపరుస్తున్న విధానాన్ని చూడండి. ఆయనకి సూచక్రియలు చూపిస్తా ఉన్నాడు. మోషే నేను ఉన్నవాడు చెప్పయ్యా. మోషే 4 మాధ్యం అంటున్నావా? అసలు 4 మంది, అసలు మనిషికి 4 ఇచ్చినోడు ఎవడయ్యా? నేనే కదా. నీ నోటి నేను నోరుగా ఉంటాను, వెళ్ళు. ఇది 2వ మాట. 3వ మాట, మోషే నీ చేతిలో ఏంటి? కర్ర. కింద నేను ఫామ్ అయిపోతుంది, తాకట్టుకో, కర్ర అయిపోతుంది. ఈ కర్రతో అక్కడ నువ్వు అద్భుతాలు చెయ్యాలి. ఏమో ప్రభు. మోషే నీ చెయ్యిలా పెట్టుకో, చూడు కుష్టి అయిపోయింది. మళ్ళీ చాపు, మామూలు చేయి. ఏమో ప్రభు. మళ్ళా సిద్ధపరుస్తున్నాడు, నువ్వు ఏట్లోకి వెళ్ళు, కొంచెం నీళ్ళు పట్టుకో, ఆ కొండల మీద వెయ్యి, అది రక్తం అయిపోతుంది అన్నాడు. ఆ విధంగా
విషయాలని అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం అక్కడ చక్కగా చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయము 1వ వచనం, నిర్గమాకాండ గ్రంథములు 4వ అధ్యాయం 1వ వచనం నుండి 9 వచనాలు మనం చదివినట్లయితే మోషేను దేవుడు సిద్ధపరుస్తున్న విధానం 9వ వచనంలో చూడండి. మోషేతో దేవుడు ఏమంటాడు, నీవు ఏటిలో కొంచెము నీళ్లు తీసుకొని పొడి నేల మీద వెయ్యము, అవి ఏమైపోతాయంట, రక్తమైపోద్ది అన్నాడండి. అంటే ఈ మాటలన్నీ ఈ విధంగా మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేను దేవుడు సిద్ధపరిచాడు. మోషేతో దేవుడు అన్ని విషయాలు చెప్పి పంపించాడు. మోషే నాకు వెళ్ళాలని లేదు. మోషే పరిస్థితి అంతా దేవుడు చూపించాడు కనుక మోషేకి జతగా, మోషేకి సపోర్టుగా దేవుడు ఏం చేశాడంట చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనంలో అహరోను కూడా చూడండి 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకు మోషే అహరోను మిరియాములను పంపించి తిని అన్నాడు. మీకా 6:4. అంటే పంపించి తిని అన్నటువంటి దేవుడు మిరియామును సిద్ధపరచలేదు, అహరోనును సిద్ధపరచలేదు. ఈ చెప్పుకున్న మాటలన్నీ మనం చూసినట్లయితే అక్కడ ఆలోచన చేయండి. దేవుడు మోషేను మాత్రమే సిద్ధపరిచాడు, మోషేను మాత్రమే బలపరిచాడు, మోషేను మాత్రమే ఎన్నిక చేసుకొని నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని మోషేతో చెప్పి పంపిస్తూ ఉన్నాడు. మోషే అన్నాడు, నాట్లో ఉన్నాడు వాడు పంపించు ప్రభువా, నువ్వేంటి ప్రభువా ఇలా చేస్తున్నావు అని అంటే, నీ అన్నను పంపిస్తాను, వాడు మాట్లాడతాడు, కానీ నువ్వేం చెయ్యాలి, అతనికి దేవుడుగా ఉండాలి. ఇప్పుడు అన్నకి తమ్ముడు ఏమయ్యాడు, దేవుడు అయ్యాడు. చూడండి నిర్గమాకాండ గ్రంథంలో ఆ మాట మనకు కనపడుతుంది. నిర్గమాకాండ గ్రంథంలో 4వ అధ్యాయంలోనే 15వ వచనం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. అయ్యా మోషే, నీ అంటున్నాడు కదా అహరోను, వాడితో మాట్లాడి అతనికి నీ మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని బోధించదను. అతడే నీకు బదులుగా జరుగుతూ మాట్లాడను, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. కనుకనే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి అద్భుతాలు చేయటంలో మోషే, ఫరోని ఎదురించటంలో మోషే. అహరోను కొంచెం మెతక మనిషి, మెత్తనైనోడు, అందుకే వారు దూడం చేయండి. ఆ మోషే అన్నోడు ఎక్కడ కూడా కనపడలేదంటే అహరోను ఏం చేశాడు, వారికి ఒక పోత విగ్రహాన్ని చేసి ఇచ్చాడు. కనుక మోషే శక్తిగల నాయకుడు, దమ్మున్న నాయకుడు. కనుక మోషేను దేవుడు సిద్ధపరిచాడు. అక్కడ వస్తూ ఉన్నప్పుడు కూడా, అక్కడ 10 అద్భుతాలు చేయడంలో కూడా మోషేనే దేవుడు వాడుకున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం వచ్చినా మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకు వచ్చి నాకు ప్రార్థన చేస్తున్నాను, చేతిలో కర్ర ఉంది కదా అలా చాపు అనగానే, అలా చాపగానే సముద్రం 2 పాయలైపోయింది. పవరు మోషేకి ఇచ్చాడు దేవుడు. ప్రభా మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి, వెళ్ళేమో నీళ్ళు అంటున్నారు ప్రభు అంటే, పర్లేదు ఒక చెట్టు అది కొట్టి దాంట్లో. ఆ హరోన్ ఎప్పుడు అడిగినట్లు ఎందుకు పట్టుకెళ్ళా. మిరియాం అసలు అడిగినట్టు అసలు మిరియాం టాపిక్ ఏముండదు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు మాతో మాట్లాడలేదా, మోషేతోనే మాట్లాడా అంటున్నారంట. ఎంత విచారం. అంటే క్రెడిట్ అనేది తమ్ముడు అంటే మోషేకి వెళ్ళటానికి వీల్లేదు, మాకేముండాలి. వారి అతిశయం, వారి ఈర్ష, వారి అసూయ,
వాళ్ళకి మాంసం కావాలా, మోషే అడిగాడు దేవుడు. వాళ్ళకి నీళ్లు కావాలా, మోషే అడిగాడు దేవుడు. అబ్బే నేను రానన్నాడా దేవుడు? లేదు లేదు, నువ్వు రాకపోతే నా పేరు జీవ గ్రంథంలో తుడిచి అన్నాడు దేవుడిని మోషే. ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు బైబిల్లో నిర్గమాకాండ గ్రంథం నుంచి లేవీకాండ గ్రంథం, సంఖ్యాకాండ గ్రంథం, ద్వితీయోపదేశ గ్రంథం చదివితే దేవుడని యెహోవా మోషే దీంట్లో నేను, దేవుడైన యెహోవా మోషే దీంట్లో నేను ఇదే చూస్తాం. అయితే వారేమంటున్నారు? దేవుడు మోషేతోనే మాట్లాడానా, మాతో మాట్లాడలేదా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. చూడండి, నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం వచ్చేటప్పటికి దేవుడు సీనాయి పర్వతానికి మోషేని పిలిచాడు. అహరోను పిలిచాడా? పిలవలా. 19వ అధ్యాయం చూడండి ఒకసారి, 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా పర్వతం శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎత్తిపోయెను. ఏమండి, అహరోను పిలవచ్చు కదండి, మిరియామును పిలవచ్చు కదండి. మోషేనే పిలుస్తాడు. మోషే నువ్వే రావాలి. అక్కడ మోషే ఆ యొక్క సీనాయి పర్వతం మీదకు వెళ్ళగా దేవుడైనటువంటి యెహోవా 10 ఆజ్ఞలించాడండి. ఆ 19వ అధ్యాయం చివరి భాగం అక్కడ మనం చదివితేనండి, 19వ అధ్యాయం చివరి భాగంలో దాన్ని అదంతా ఏం చేయాలంటే, నీవు వెళ్ళి ఆ ప్రజలకు చెప్పుము అన్నాడు. ఇప్పుడు 20వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇచ్చిన వాడెవరు? సీనాయి పర్వతం మీద మోషేకి దేవాది దేవుడైన యెహోవా, ఇగో నేను సీనాయి పర్వతం మీద దిగుతున్నాను, నువ్వు మాత్రమే రావాలి మోషే. అప్పుడు మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళగా ఆయనకు 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు. ఏమనంటే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్నటువంటి ఏ రూపం నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు. ఈ మాటలన్నీ కూడా సీనాయి పర్వతం మీద దేవాది దేవుడైనటువంటి యెహోవా మోషేకి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు చూడండి, 19వ అధ్యాయంలో నిర్గమాకాండ గ్రంథం 25వ వచనములు అంటున్నాడు, మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాటలు వారితో. ఏ మాటలు? ఈ 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా అంటే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడయ్యా. ఏమన్నాడో తెలుసా అని ప్రారంభించాడట. ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళగా మోషేకు దేవాది దేవుడైనటువంటి యెహోవా సీనాయి పర్వతం మీద ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞలను తీసుకున్నటువంటి మోషేగా మనం చూస్తూ ఉన్నాం. మరలా 21వ అధ్యాయానికి వస్తే న్యాయ విధులు 21వ అధ్యాయం 1వ వచనం అండి. మోషేతో చెప్తున్నాడు. ఏమనంటే, మోషే నీవు వారికి నియమించవలసినటువంటి న్యాయ విధులు ఏమనగా, చాలండి. అంటే న్యాయ విధుల గురించి 1 10 ఆజ్ఞలు ఇచ్చాడు, మోషేకే ఇచ్చాడు. మరలా నీవు అని చెప్తున్నాడు. మీరు అట్లా నీవు చేయవలసినటువంటి న్యాయ విధులు ఏంటో తెలుసా అని మొదలుపెట్టాడు. న్యాయ విధుల గురించి చెప్పాడు. మరలా 24వ అధ్యాయం 1వ వచనం అండి. 24వ అధ్యాయం 1వ వచనంలో, మరి ఆయన మోషేతో నీవును ఆరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా వద్దకు ఎక్కి వచ్చి దూరంలో సాగిలపోయి, అయ్యా మీరందరూ రండి కానీ దూరంగా ఉండండి అని మాట్లాడు. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. కదండి ఆలోచన. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మోషే మాత్రం అంటాడు దేవుడు. అహరోను కానీ మీ 70 మంది పెద్దలు మీరు అందరు రండి కానీ దూరంగా ఉండాలి. నాకు దూరంగా ఉండాలి. పండెక్కడానికి వీల్లేదు. వారు నాకు సమీపంగా ఉండడానికి వీల్లేదు. నువ్వే సమీపంగా ఉండాలి మోషే. కదండి, నువ్వే రావాలి, నువ్వు మాత్రమే అన్నాడు. అక్కడ ఆ మాట ఎంత బాగుందో చూసారండి.
కొన్ని ఆఫీసులకి ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఆయన ఎవరో పెద్ద ఆయన ఉన్నాడు, నువ్వు మాత్రమే రావాలంటే మనకి ఎంత ఇమేజ్ ఉంటుందండి. అంటే మోషేకి ఎంత ఇమేజ్ ఉంది అక్కడ దేవుని దగ్గర. మోషే నువ్వు మాత్రమే రావాలి, ఆహారంలో రావడానికి వీల్లేదు, ఆ 70 మంది పెద్దలు రావడానికి వీల్లేదు. ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మోషే ఆ యొక్క పర్వతానికి మోషే మాత్రమే వెళ్ళాలి అని అంటే 3వ వచనంలో యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వారిని వివరించి చెప్పాను కదండి. మోషే వెళ్తా ఉండేవాడు. అప్పుడప్పుడు సీనాయి పర్వతం రమ్మంటే దేవుడు మోషే వెళ్తా ఉంటాడు. ఈ అధ్యాయాన్ని చదువుతుంటే అసలు మోషేకి ఓపికెక్కడలేదు. ఆ వయసు 80 సంవత్సరాల వయసు అది. ఆ వయసులో పర్వతం ఎక్కడ అంటే మాటలా ఎన్నిసార్లు ఎక్కాలి, ఎన్నిసార్లు దిగాలి. అప్పుడు 2 సార్లు చూసాం. 19వ అధ్యాయంలో ఎక్కాడు, మళ్ళీ 24వ అధ్యాయంలో ఎక్కుతున్నాడు. వీళ్ళారా ఆ మాటల విధులన్నీ కూడా చెప్పాలి అని మాట్లాడుతూ ఉన్నాడండి. మరలా చూడండి 12వ వచనం 24-12 అంటున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము కదా. మరలా వచ్చాయి. మీరు చూడండి ఎన్నిసార్లు ఎక్కాడో. నువ్వు కొండ ఎక్కాలి మోషే, నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి రావాలి, నాతో మాట్లాడాలి, నువ్వు అక్కడ ఉండాలి, నేను వస్తాను అక్కడికి. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా కదండి. అక్కడికి రా మోషే, నీకు రాతి పలకలు ఇస్తాను మోషే. అంతేగాని అహరోను రా, మిరియాము రా అనలా. దేవుడు మాతోనే అంటే మోషేతోనే మాట్లాడేదా, మాతో మాట్లాడలేదా అని అంటున్నారు వాళ్ళిద్దరు. అని అంటే యెహోవా మాట వినేను. నేను ఎప్పుడు మాట్లాడాను మీతోటి అన్నట్టుగా యెహోవా మాట వినేను. మన ఊర పట్లదే అంటే మోషేతో దేవుడు మోషేతోనే మాట్లాడేదా అంటే మోషేతోనే మాట్లాడాడు అని చెప్పడానికి విషయాలన్నీ చెప్తున్నాను. ఏమండి గమనించండి. ఆ విధముగా మాట్లాడుతూ 18వ వచనంకి వచ్చేటప్పటికి చూడండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములు ఉండెను. కదండి 40 దినాలు అన్నాహారం లేకుండా రాతి పలకల కోసం ఆలోచన చేయండి. ఆయన 40 దినములు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే మోషేతోనే చెప్తున్నాడు, మోషేనే రమ్మంటున్నాడు. విధుల పలకల ఈ ధర్మశాస్త్రంలో ఏదైనా సరే దేవుడు మోషేకి ఇచ్చాడు తప్ప మిరియాముకు అహరోనుకు. మళ్ళా ప్రక్కనే చూడండి 25వ అధ్యాయంలో యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చాను కదండి. అంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మోషేతో చెప్పాను. మరలా అంటే అక్కడ ప్రతిష్టాపన కోసం కూడా మోషేతోనే చెప్తున్నాడు. మరలా 10వ వచనంలో తుమ్మకర్రతో నాకు ఒక మందసం చేయించు మోషే కదా. ఈ మాటలు చూడండి. ఎక్కడైనా అహరోనుతో చెప్పానని కనపడుతుందా? ఎక్కడైనా మిరియాముతో చెప్పాను, లేకపోతే ఇది మిరియాముతో మాట్లాడానని ఏమైనా కనపడుతుందా? అంటే అక్కడ మనం చదువుతా ఉన్నాం. ఈ విధముగా మాట్లాడుతూ నువ్వు మందసం చేయించాలి. ఆ మందసంలో ఏమెట్టాలి? 16వ వచనం, ఆ మందసంలో నేనిచ్చు శాసనములు వంచవలెను మోషే. మళ్ళా కరుణాపీఠం చేయవలెను మోషే. 17వ వచనంలో మందసం చేయాలి, రాతి పలకలు ఇచ్చారు పెట్టుకుని అందులో పెట్టాలి, మళ్ళా కరుణాపీఠాన్ని తయారు చేయాలి, తర్వాత దానికి వెడల్పు ఎంత ఉండాలి, దాని పొడవంత ఉండాలి కదా. ఇంకేమన్నాడు అని అంటే నువ్వు 2 బంగారు కెరూబులు చేయాలి. అన్ని ప్రాక్టికల్స్ అన్ని ఎవడు చేయాలి? మన పిల్లలు స్కూల్కి వెళ్ళి డాడీ ప్రాక్టికల్ చేయమన్నారు, ఏమో చేయమన్నారంటే అటు వచ్చి ఇచ్చే చాలా చక్కగానే పోతే రాత్రి 3 గంటల వరకు చేస్తా ఉండేవాడు. అది రాయ కొట్ట తెప్ప చెయ్య అంటే ఊడిపోనా కదా. ఇవన్నీ బాధలండి. ఆ మోషేతో నడిపించుకొచ్చాడు లేరంటే పర్వాలా. కొండలెక్కాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన రాతి పలకలు ఎత్తాడు, 5 తేవాలి, మందసం చేయాలి, తుమ్మకర్రతోనే చేయాలన్నాడు. ఆ తుమ్మకర్ర అయిపోయింది, ఆ మందసం అయిపోయింది, ఆ రాతి పలకలు అందులో పెట్టాలి. మళ్ళా ఏమన్నాడు అని అంటే అక్కడ 2 బంగారపు కెరూబులు తయారు చేయాలంట. ఆ కెరూబు దూత ఎలా ఉంటుందో అలా చేయాలన్నాడు. మళ్ళీ కరుణాపీఠం తయారు చేయి, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తు అవన్నీ చెప్తున్నాడు. డైమెన్షన్స్ అని ఇస్తున్నాడు.
ఆ డైమెన్షన్స్ ప్రకారంగా ఈ ప్రాజెక్టులన్నీ ఎవరు చేయాలండి? అహరోన్ చేయలా, మిరియాం చేయలే. మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మాతో మాట్లాడు అంటే మోషేతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదంటే ఎక్కడ మాట్లాడాడు? మీరు చదవండి, ఇంటికి చదువుకోండి అధ్యాయాలన్నీ కూడా. కనుక ఏ విధంగా మాట్లాడుతున్నాడు? కెరూబులు చేయాలన్నాడు, కరుణ అంటే ఆ స్టోరీ అంతా చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే 22వ వచనంలో, అక్కడ నేను నిన్ను కలుసుకొని, ఎక్కడ? మందసం దగ్గర. నువ్వు మందసం తయారు చేయి, ఆ మందసంలో పలకలు పెట్టు, అక్కడ కరుణాపీఠం తయారు చేయి, అక్కడ బంగారు కెరూబులు తయారు చేయి, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను మోషే. ఎంత బాగా రాశాడు. 22వ అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనలు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు అహరోను తెలియజెప్పాడా? మిరియాము తెలియజెప్పాడా? ఏమండి, నేను నీకు తెలియజెప్పేదను. ఈ మాటలన్నీ జరుగుతూ ఉంటే అండి, అబ్బబ్బబ్బా ఎంత చక్కగా ఉన్నాయో. ఈ విధముగా మరలా దాంట్లో అంటాడు, ఇదిగో 31వ వచనం, మరియు నీవు మేలిమి బంగారంతో దీపవృక్షము చెయ్యాలి. మోషే, నువ్వు దీపవృక్షం చెయ్యాలి. మరలా ఏమన్నాడు? దాని అంశములను, దాని మొక్కలంటాం మళ్ళీ, దానికి ఒక దీపవృక్షం, ఆ వృక్షానికి మొక్కలు ఉండాలంట, పువ్వులు ఉండాలంట. అవి రాశాడు చూడండి. ఆ కలశములు దాంట్లో కలిసి ఉండాలా మొక్కకి. ఎంత ఈ ప్రాక్టికల్స్ ఎంత కష్టమో తెలుసండి, ఈ ప్రాజెక్టులు ఎంత కష్టమో తెలుసండి. వాళ్ళు ఏమైనా ఇంట్లో ఉన్నారా? అరణ్యయాత్ర, అక్కడ సుత్తులు కావాలి, రంపాలు కావాలి, అవి తయారు చేయడానికి ఏం డిజైనింగ్, ఇదంతా గొప్ప డిజైన్ చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ మాట్లాడుతూ 32వ దీపవృక్షం యొక్క ప్రక్కన 3 కొమ్మలు ఉండాలంట. దీపవృక్షంలో 2వ ప్రక్కన 3 కొమ్మలు ఉండాలంట. మొత్తం 6 కొమ్మలు ఉండాలి అన్నాడు. ఈ మాటలన్నీ చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు. మరలేమన్నాడు? ఒక కొమ్మలో మొక్క పువ్వు గల బాదము రూపము అయిన 3 కలశములు ఉండాలి. 2వ కొమ్మలో మొక్క పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షములను బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. ఇవన్నీ రాస్తా ఉన్నాడు. 40వ వచనం, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. మోషే, కరుణాపీఠం తయారు చేయాలి, దీపవృక్షం తయారు చేయాలి, మందసం తయారు చేయాలి, ఇవన్నీ కుంభకర్ణంతో తయారు చేయాలి. మళ్ళీ మందిరం కట్టాలి. మోషే చూడండి 20వ అధ్యాయంలో, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరము చేయవలెను. ఇదే ప్రత్యక్షపు గుడారం, తెరల మందిరం. దానికి దెమ్మలు ఎలా ఉండాలి, దాని స్తంభాలు ఎలా ఉండాలి, దాని పై రూపు ఎలా ఉండాలి, ఈ ఎంత వర్ణన ఉందో ఈ అధ్యాయం అంతా చదివితే చాలా విపరీతమైన వర్ణన ఇందులో రాయబడ్డాడు. ఎంతగా దేవాది దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఆ ప్రక్కన 27వ అధ్యాయంలో 1వ వచనం, మరియు 5 మూలల పొడుగును 5 మూలల ఎడల్పును గల బలిపీఠమును కుంభకర్ణతో నీకు చేయవలెను. కదండి, ఆ బలిపీఠము సౌక్షంగా ఉండవలెను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నువ్వు బలిపీఠం తయారు చేయాలి మోషే, నువ్వు మందసం తయారు చేయాలి మోషే, నువ్వు దీపవృక్షం తయారు చేయాలి మోషే. అంటే ఈ మాటలన్నీ మనం చూస్తా ఉన్నాం. నువ్వు ప్రతిష్టాపన ఎలా చేయాలి మోషే, వాళ్ళకి ఎలా బోధించాలి మోషే, నువ్వు మందిరాన్ని కట్టాలి మోషే, నువ్వు ప్రత్యక్షం కూడా ఈ విధంగా ఈ కొత్తలో ఉండాలి మోషే, ఇవన్నీ తుమ్మకరతో చేయాలి మోషే అని ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 28వ అధ్యాయానికి వస్తే, నాకు యాజకత్వము చేయుటకై ఈ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారుడైన నాదాబు, అబీను, ఎలియాజరును, ఇతామారును ఇశ్రాయేలు నియతకు పిలిపెట్టుము. అతనికి అలంకారము ఘనతయు కలుగునట్లు ఈ సహోదరుడు అహరోనుకు ప్రతిష్ఠ వస్త్రము కుట్టవలెను. మోషే, ఇంకోటి ఏంటో తెలుసా, నీవు అహరోనుకి ప్రతిష్ఠితమైన వస్త్రాలు కుట్టించాలి. ఆయన కుట్టుకోలేడేంటి అంటే అంటే మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మోషేతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా అంటే ఎక్కడ మాట్లాడాడు దేవుడు? ఎక్కడ మాట్లాడలేదండి. కనుక ఈ విధముగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. మరలా ఇవన్నీ చదువుతూ ఉంటే బలులు ఎలా అర్పించాలో,
ఆ బలువు గురించి రాస్తా ఉన్నాడు. ఏమండి 29వ అధ్యాయం 1వ వచనంలో వారు నాకు యాజకులగినట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడె దూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగని నూనెతో కలిసిన భక్ష్యములను. ఈ మాటలన్నీ మనం చదువుతూ ఉంటే మోషేకి ఎంత ప్రాక్టికల్ వర్క్ ఇచ్చాడంటే, ఎన్ని ప్రాజెక్టులు, ఇటు ప్రాజెక్టులు చెయ్యాలి, ఇటు మందని కాపాడాలి, 30 లక్షల కాల్పలం జనాంగం, వాళ్ళందరూ నీళ్ళంటే నీళ్లు, ఆహారం అంటే ఆహారం, మాకు మాకు ఏది కావాలంటే వాళ్ళకి ఇవ్వాలి. అది ఇస్తూ అంటే స్కూల్కి వెళ్తూ, ట్యూషన్కి వెళ్తూ, ఇంటి దగ్గర ప్రాక్టికల్ చేస్తారు కదా మన పిల్లలు, ప్రాజెక్ట్ లేదంటారు. ఇవన్నీ ఆ విధంగా ఉన్నాయి పరిస్థితి. నేను ఇది చదువుతున్నప్పుడు ఈ స్కూల్ పిల్లలు గుర్తొచ్చాడు. కాబట్టి మనం స్కూల్కి తీసుకెళ్ళాలి మనమే, వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరచాలి మనమే, మరి వాళ్ళ ప్రాజెక్టులు కూడా అలాగే. మోషే ఆ 30 లక్షల మందిని కాపాడాలి, వారికి భోజనం నీళ్ళు ఇవ్వాలి. అదే సమయంలో ఆయన మరి రెస్ట్ ఎక్కడ దొరికిందో తెలియదు బొమ్మాయికి. ఆ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటేనండి ఎంత ఘోరంగా ఆయన పదం చెప్పాడంటే దేవుడు 30వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ధూపం వేయటకు నువ్వు ఒక వేదికను చెయ్యమన్నది, తొమ్మకడతోనే చెయ్యాలి. మోషే ధూప వేదిక కావాలనుకుంటా అంటే ధూప వేదికను చేయవలెను అన్నాడు. మరలా మోషేతో ఈ విధంగా అంటున్నాడు 17వ వచనం అండి, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు ఎత్తడి గంగాళం చేయాలి. మోషే ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారములకు బలిపీఠములకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను కదండి. అంటే కాడు కొట్టుకోవాలి కదా, ఇవన్నీ కొట్టుకోవాలి కదా. నువ్వు గంగాళం కూడా చేయరు మోషే, ఇత్తడి గంగాళం. ఇంకెప్పటికీ ఏమని చెప్పట్లేదంటే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారు అంటున్నారు మోషేతోనే మాట్లాడేనా, మాతో మాట్లాడలేదా, మోషేతోనే చెప్పాడా, మాకు చెప్పలేదు అంటున్నారు కదా. కాబట్టి మోషేతోనే చెప్పాడని చెప్తున్నాను. ఈ మాటలన్నీ కూడా దేవాది దేవుడని యెహోవా ఎవరు చెప్పాడయ్యానంటే మోషేతోనే చెప్పాడు. మరి 30వ అధ్యాయంలో, మరి యెహోవా మోషేతో ఇట్లా నేను చూడము, నేను యోధా గోత్రములను పూర్వవనములను ఊరు కుమారుడైనటువంటి బెసలేలు పేరు కలవారిని పిలిచింది కదా, విచిత్రమైనటువంటి పనులు కల్పించటకు అని పిలిపించారులే, నీకు సహాయం ఉంటాడు అని చెప్తా ఉన్నాడు. మరలా 12వ వచనంలో, మరియు మోషే యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలీయులతో నిజంగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించాలి. ఈ అధ్యాయాలన్నీ చదువుతూ ఉంటే ఎక్కడైనా దేవుడైన యెహోవా మిరియంతో మాట్లాడాడా? ఎక్కడైనా దేవుడైన యెహోవా ఆహారంతో మాట్లాడాడా? ఓన్లీ మోషేతోనే మాట్లాడాడు కదండి. మోషేతోనే మాట్లాడుతూ ఉన్నాడండి, మోషేతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో కొండ మీదకి రమ్మంటున్నాడు, మోషే కొండ మీదకి వెళ్తా ఉన్నాడు. మోషే గురించి చాలా విషయాలు ఈ మాటలు 17వ వచనంలో మనం చెప్తాం. ఇత్తడి గంగాళం అన్నాడు. 30వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అక్కడ విశ్రాంతి దినం అన్నాడు, మరలా సుగంధ ద్రవ్యాల కోసం అన్నాడు. ఈ మాటలన్నీ మళ్ళీ నిర్గమాకాండ గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనంలో, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తర్వాత ఆయన తన శాసనాలుగా 2 పలకలను అనగా తన వేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చారు. ఇది 3వసారి మళ్ళీ కొండెక్కడం. చూడండి ఎన్నిసార్లు ఎక్కాడు, ఎన్నిసార్లు దిగాడు. మనలాంటి మనిషి మోషే కూడా. కనుక ఈ విధంగా రాతి పలకలు ఇచ్చాడు అన్నాడు. అయితే రాతి పలకలు ఇచ్చిన తర్వాత దేవాది దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి వారికి ఇవ్వాలి. ఇప్పుడు 32వ అధ్యాయంలో మోషే కొండ దిగకుండా తడువు చేయించుండగా, ఎందుకు తడువు? దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా, ఇంకా చేయకుంటే బాగుండు అన్నట్టుగా తడువు చేస్తున్నాడంట. మొత్తమే దిగాడు. ఈ లోపల ఏమైంది అని అంటే, వారందరూ కూడా ఆ మోషే అన్నవాడు ఏమైపోవడం తెలియట్లేదు. ఓ అహరోను మాకేం చేయాలి, నువ్వు ఒక దూడం తయారు చేయాలన్నాడు ఈ యొక్క 32వ అధ్యాయంలో. ఈ దూడం చేసి వారు సంతోషంగా సంబరములు పడుతూ ఉన్న సమయంలో కొండ దిగుతున్న మోషేకి వినపడ్డ సౌండ్.
యెహోషువ అని అడుగుతున్నాడు. యెహోషువ ఆ సౌండ్ ఏంట్రా బాబు అని అంటే అది ఆనందధ్వని అన్నారు. కాదు 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 అని చెప్పేసి అది జయధ్వని కాదు. 18వ వచనం, అతడు అది జయధ్వని అని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతున్నది. నేను అతడు బాల్యంలోకి సమీపింపగా ఆ దూడను వారి నాట్యమాడులను చూశాను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువ తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. కదండి, ఈ మాటలు మనం చూడండి. అతడు దేవుడిచ్చినటువంటి రాతి పలకలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అనే దానిని పగలగొట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మోషే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, వారు దూడను ఎప్పుడైతే చేసుకున్నాడో నేను మీతో చూడండి 33వ అధ్యాయము 3వ వచనం, మీరు లోబడనని ప్రజల కనుక నేను మీతో రాను, రావాలని మిమ్మల్ని చంపేస్తానన్నట్టు దేవుడు మోషేతో చెప్పాను కదండి. ఆ మాటలు ఎప్పుడైతే మోషేతో చెప్పాడో కదండి, ఆలోచన చేయండి. మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అంటాడు, ప్రభువా ఏదోలేనైనా మీరు చేశారు, నువ్వు అలా చేయొద్దు, ఇదిగో వారి పాపము క్షమించు. కొంచెం పైన ఆ 32వ అధ్యాయం 32వ వచనం, అయ్యో నీ వారి పాపమును ఒకవేళ పరిహరించితేవా లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమన్నాడు అటండి. ఆలోచన చేస్తున్నారు. అంటే మోషేకు దేవునికి కాంటాక్ట్ సంబంధం ఎవరెవరికి? మోషేకి దేవుడికి. అహరోను లేడు, మిరియాము లేదు. మరలా ఈ పలకలు కొట్టేశాడు కదా అని చెప్పేసి దేవుడు ఏమన్నాడంట చూడండి, మరలా మాట్లాడుతున్నాడు. 17వ వచనం 33:17, కాగా యెహోవా చెప్పేవారు చేసేదను అని చెబుతూ నువ్వేం చేయాలో తెలుసా? 20వ వచనం, ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. మోషే అన్నాడు, ప్రభువా నువ్వు ఇంత చేస్తున్నావు కదా, నీ ముఖం చూడాలనుకుంటున్నాను అన్నాడు. అదే నా ముఖం చూడజాలం అని చెప్పి 34వ అధ్యాయం 1వ వచనంలో, మరి యెహోవా మోషేతో మొదటి పలకల వంటి ఆ 2 పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలక మీద వ్రాసేదను. నీవు ఉదయమున సిద్ధపడి సీనాయి కొండ ఎక్కాలి కదా. ఇది 4వసారి. ఎన్నిసార్లు ఎక్కుతున్నాడు, ఎన్నిసార్లు దిగుతున్నాడంటే ఆ విధంగా అక్కడికి వెళ్ళక ఆయన తన రాతి పలకలను 2వసారి మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలని మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయాలన్నీ మీరు చదవండి. అధ్యాయాలన్నింటిలో మనం చదివినట్లయితే మోషేతోనే ప్రతిష్టాపనలా మోషేతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంకా ఈ 34వ అధ్యాయంలో 20వ వచనంలో నా సన్నిధిని ఒట్టి చేతులతో కనపడకూడదని చెప్పయ్యా అన్నాడు. మరలా 26వ వచనంలో నీ భూమి యొక్క ప్రథమ ఫలాలు అన్నాడు. ఏమండి, ఈ విధంగా సీనాయి కొండ మీద నుండి ఎన్నో మాటలు మాట్లాడాడు. దేవుడు ఆయనకి విషయాలన్నీ చెప్పాడు. అవన్నీ పట్టుకొచ్చి మోషే ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయాలన్నీ చదవని సమయం లేదు. ఈ అధ్యాయాలన్నీ చదివితే దేవుడిని యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో ప్రత్యక్షము కూడా మోషేతో కట్టాలి. మందసమ మోషేను తుమ్మకరంతో చేయాలి. బలిపీఠన మోషే నువ్వే చేయాలి. దీపవృక్షణ మోషే నువ్వే చేయాలి. గంగారమ మోషే నువ్వే చేయాలి. అన్నీ చెప్పాడు, అన్ని విధాలుగా. చివరిగా చూడండి 40వ అధ్యాయంలో 16వ వచనంలో, మోషే అప్రకారము చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. ఇప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా 34వ వచనం, యెహోవా తేజస్సు మందిరములో నింపింది. ఈ నిర్గమాకాండ గ్రంథం అంతా మనం చదివితే దేవుడు మోషేతోనే మాట్లాడు. లేవీకాండ గ్రంథం అంతా మనం చదివితే దేవుడు అంటే మోషేనే పిలిచాడు, మోషేనే ఏర్పాటు చేసుకున్నాడు, మోషేనే బలపరిచాడు, మోషే ద్వారా అద్భుతాలు చేశాడు. ఇప్పుడు వీరు సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయంలో ఏమంటా ఉన్నారండి అని ఆలోచన చేస్తే చూడండి,
రెండవ వచనం, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేత పలికింపలేదా. ఎంత విచారం అంటే తిరుగుబాటు, విరోధమట. యెహోవా ఆ మాట వినేను. వినేమంటున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మాట్లాడలా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు కదా. యెహోవా జవాబిచ్చాడు. యెహోవా మాట విన్నాడు. ఓ మిరియాం, ఓ ఆరోను, మోషే గురించి ఏం తెలుసు మీకు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడయ్యా. అంత సాత్వికుడని ఎందుకు చెప్పాడు తెలుసండి? ఈ ప్రాజెక్టులని చేయటం అండి, ఎన్ని పనులు చెప్పాడు దేవుడు. 3 పనులు కనపడుతున్నాయి. ఒకటి, దేవుడు చెప్పినల్లా చేయాలి. ప్రజల యొక్క బాధలు తీర్చాలి. ఆకలంటే, దాహం అంటే, మళ్ళీ మనం సరైన త్రోవలో నడపాలి. ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నామనుకోండి, వీళ్ళు మాట ఎవరికోసారి మన ఇంట్లో మనం మాట వింటారా? జన్మ. అప్పుడు మనము అని చెప్పేసి పోతాం బయటకు. వేస్ట్ గడి మీద అని చెప్పేసి బయటకు పోతాం. కొంచెం మనసు ఎంత గట్టి తిరిగి ఎప్పుడు వస్తాం. మనకే ఎంత విసుగుంటే 30 లక్షలు ఎంత విసిగిపోయి ఉంటాడు. ఆయన అన్నీ చేశాడు. అతని గురించి యెహోవా ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు భూమి మీద మిక్కిలి. ఎంతమంది అయితే భూమి మీద ఉన్నారో వారందరిలో కంటే మోషే మిక్కిలి సాత్వికుడు. మీరు ఏం చేస్తారో తెలుసు. ఇప్పుడు 4వ వచనం అండి, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు పనిష్మెంట్ కోసం, మీ ముగ్గురు ఎక్కడికి రావాలో తెలుసా? ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చేయండి. ప్రత్యక్ష గుడారం దగ్గరికి యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియామును పిలిచాను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును కదా. అంటే మీరు ప్రవక్తలో కాదు కదండి. నేను మాట్లాడుతాను, ముఖాముఖిగా కాదు, కలలో మాట్లాడుదును కదండి. నేను ఎలా మాట్లాడుతానో తెలుసా? కలలో మాట్లాడుదును అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారితో దేవుడు ఎలా మాట్లాడతానంటున్నాడు? కలలో మాట్లాడతారు. ఓ మిరియామా, ఓ అహరోనా, మీలో ప్రవక్తలు ఉన్నట్లే, మీరు ప్రవక్తలు అయినట్లయితే మీతో నేను కలలో. మరి మోషేతో ఎలా మాట్లాడాడు? ఒకసారి అది అలాగొచ్చి నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 33:11 మనుష్యుడు తన స్నేహితుడు మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను కదా. మోషేతో ఫేస్ టు ఫేస్ అన్నమాట. గడ్డేమీ లేదు, కళాకెలా అలాంటివి లేవు. ఇక మోషేతో దేవుడు ఒక స్నేహితునితో మనం మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. మరి వీరితో ఎలా మాట్లాడుతాడు? కలలో మాట్లాడతాడు. ఎంత విచారం చూడండి. మోషేకి మిరియాము అహరోనులకి ఎంత తేడా ఉందో చూడండి. కలలో మాట్లాడుదును అని మాట్లాడి, నా సేవకుడైన మోషే అట్టివాడు, మీలంటోడు కాదు. నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అలాంటి వాడు లేడు. అదే సమయంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా కదా, ముఖాముఖిగా మాట్లాడతాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చూడగా యెహోవా స్వరూపాన్ని చూసినప్పుడు కొండ దిగిన తర్వాత కూడా 40 రోజుల వరకు, చాలా రోజుల వరకు ముఖ ఛాయస్సు
వెలుగుతా ఉందంట మోషే మొక్క, వాళ్ళు చూడలేకపోయారట ఆనాటి ప్రజలు. కనుక ముఖాముఖిగా మాట్లాడుతాను, అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు కదండి? భయపడదు కదా అహరోను, భయపడదు కదా మిరియాము, మీరు ఎందుకు భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రగులు కనుక ఆయన వెళ్ళిపోయి అని చెప్పి, వారి మీద యెహోవా కోపము రగులు కనుక ఆయన వెళ్ళిపోయాడు. మేఘం ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడేను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠము కలిగినదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠు గలదిగా కనబడింది. ఏం సాధించింది? అసూయ వలన, ఈర్ష్య వలన, మత్సరం వలన ఏమి సంపాదించుకుంది అని అంటే కుష్ఠు సంపాదించుకుంది కదండి. అహరోను మిరియాము వైపు చూశాడట, ఆమె అంత కుష్ఠుతో ఉందట. ఏమండి, ఇప్పుడు అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులము. ఎవరితో అంటున్నాడు ఈ మాట? మోషేతో అంటున్నాడు. ప్రభు అంటే దేవుడు కాదు అక్కడ. అయ్యో ప్రభువా, మేము అవివేకులమయ్యా, మేము పాపులం కదండి. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులం. మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికీ సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయుకమని మోషేతో చెప్పగా, అర్థమైందండి? మోషే అహరోనుకి ఏమయ్యాడు? ఇప్పుడు ప్రభు అయ్యాడు. తల్లి గర్భంలోంచి క్షీణించిపోయిన శిశువు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు, ఆ విధంగా కుష్టి వచ్చేసింది దీనికి. బాగులేని పరిస్థితి. అయ్యో అలా ఉంచొద్దు నా ప్రభువా అని మోషేతో అహరోను ప్రార్థిస్తున్నాడు. మేము అవివేకులం అంటున్నాడు, మేము పాపులం అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు అండి. అప్పటికే యెహోవా వెళ్ళిపోయాను. అక్కడ మనం చదువుకున్నాం కదా, ఏమండి? యెహోవా ఏమైపోయాను? 9వ వచనం, యెహోవా కోపం వారి మీద రగులు కనుక ఆయన వెళ్ళిపోయాను. ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇప్పుడు కుష్టి వచ్చేసింది. ఇప్పుడు కుష్టి వచ్చిన వెంటనే అహరోను ఆవిడ వైపు చూశాడు. వెంటనే మోషేతో అంటున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులమయ్యా, మేము పాపులమయ్యా, ఇలా శిక్షించవద్దు అని చెప్పేసి మోషేతో చెప్పగా, ఇప్పుడు మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాడు. అహరోనుకి మోషే ఏమయ్యాడు? ప్రభు అయ్యాడు. అక్కడ నిర్గమాకాండ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, మోషే అహరోనుకు దేవుడు అవుతాడు అంటాడు. అన్నకి తమ్ముడు ఏమవుతాడు? దేవుడు. ఇక్కడ అన్నకి తమ్ముడు ప్రభు అయ్యాడు. వారు ఎవరిని వేడుకోవాలి? దేవాది దేవుడు వేడుకోవాలి. ఎవరు వేడుకున్నారు? మోషేని వేడుకున్నారు. మోషేని వేడుకొనగా, తమ తప్పిదాలు ఒప్పుకొనగా, మేము పాపులం అన్నారు, మేము అవివేకులం అన్నారు. ఎప్పుడైతే తప్పిదాలు ఒప్పుకున్నారో దేవాది దేవుడని యెహోవాకు మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాడు. అప్పుడు యెహోవా మోషేతో, ఏమండి? మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకోవలెను. అంటే ఈ కుష్టి ఎన్ని రోజులు ఉండాలి? 7 రోజులు ఉండాలి. ఆ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకు? ఆ 30 లక్షల కాల్వలో జనమంతా కూడా చూడాలి. మిరియాము ఇది కదా, ఇదేంటి అని అంటే మిరియాము ఇలాగైతే ప్రజలందరూ తెలుసుకోవాలి అని 7 రోజులు. తరువాత జనులు అంటే జనులు చూడండి 15వ వచనం, కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలే గడిపాను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగలేదు కదండి. జనులు ముందుకు సాగలేదు. విషయాలు మనం ఎందుకు చెప్పుకుంటా ఉన్నామని ఆలోచన చేస్తే ప్రియులారా, మిరియాము
అహరోనుడు మోషేకు విరోధముగా లేచాడు. కారణం అసూయ. దేవుడు మోషేతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా అంటే ఎక్కడా మాట్లాడలేదు. మీ ముందే మనం చదువుకున్నాం, మిరియాముతో దేవుడు ఎక్కడా మాట్లాడాలి. అహరోనుతో మాట్లాడేటప్పుడు దేవుడని యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పానని అంటాడు తప్ప అహరోనుకు సెపరేట్ తో మాట్లాడాడు అక్కడ కనిపించలేదు. అయితే వారు మోషేను నిందించారు. చివరికి ఏమయ్యారు అంటే చూడండి, సంఖ్యాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజమును సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులు దిగింది. అక్కడ మిరియాము చనిపోయి కదా, 12వ అధ్యాయంలో కృష్ణ వచ్చింది, 12వ అధ్యాయంలో అవమానపరచబడ్డది. 20వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆమె ఏమైంది? చనిపోయి పాతి పెట్టబడింది. మరి అహరోను ఏమయ్యాడు? 28వ వచనం అండి, అదే అధ్యాయం 28వ వచనం. 28వ వచనంలో చూడండి, 28 కాదు కానీ కొంచెం పైన 24వ వచనం. అహరోను తన పితరులతో చేర్చబడును, ఎలాగనగా మెరీబయ నీళ్ళ యొద్ద మీరు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసింది కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలో అతను ప్రవేశపడు. నీవు అహరోనును అతని కుమారుడిని ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రము తీసి అతని కుమారుడిని ఎలియాజరుకు తొడిగించము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. 28వ వచనంలో మోషే అహరోను వస్త్రమును తీసుకొని అతని కుమారుడిని ఎలియాజరుకు తొడిగించెను. అహరోను ఆ కొండ మీద శిఖరంపై చనిపోయింది. ఒకే అధ్యాయంలో సహోదరి సహోదరుడు మిరియాము అహరోను చంపబడ్డారు, చనిపోయారు దేవుని చేత కదా. చాలా బాధాకరంగా ఈ మాటలు చూస్తాం. అహరోను చంపబడ్డాడు, చనిపోయాడు, దేవుని చేత చంపబడ్డాడు. మిరియాము దేవుని చేత చంపబడ్డాడు, చనిపోయాడు. మరి మోషే చివరి వరకు ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 34వ అధ్యాయంలో మొదటి వచనం. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకు ఎదుట ఉన్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరము ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిం మనష్షేల దేశమంతయు, పశ్చిమ సముద్రం వరకు యోధా దేశమంతయు, దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుపు లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మోషేకి చూపించాడు కానీ అహరోనుకు చూపించలేదే. మోషేకి చూపించాడు కానీ మిరియాముకి చూపించలేదే. చూపించిన తర్వాత మరి యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడకు వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. సరే, బెత్షెమెషు ఎదుట మోయాబు దేశంలో లోయలో అతని పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు తెలియదు. తెలిస్తే అక్కడ పెద్ద మందిరమే కడుతుంది. ఎందుకు అంటే ఇశ్రాయేలులను నడిపించిన నాయకుడు కనుక అతని సమాధి ఎక్కడ ఉందో ఇప్పటి వరకు తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరంలో ఈయనవాడు. అతనికి దృష్టి మాంద్యము తగ్గలేదు, అతనికి సత్తువు తగ్గలేదు. ఇశ్రాయేలు మోయాబు మైదానములో మోషేను బట్టి 30 జనం దుఃఖములు స్వల్పగా మోషేను కూర్చున్న దుఃఖము దినములు సమాప్తమయ్యను. ఈ విధంగా రాస్తూ చివరిలో అంటున్నాడు, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. కనుక ప్రియులారా, వారు ఏమనుకున్నారంటే మోషే మా తమ్ముడేలే, వాడు ఏమన్నా పర్వాలేదులే,
అని అనుకున్నాను. కానీ ఆ మాట యెహోవా వినెను. వెంటనే ప్రత్యక్ష గుడారం దగ్గరకు రమ్మన్నాడు. వెళ్ళాను. మోషే నా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో కంటే మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు. మీరు ఎందుకు భయపడలేదు ఆయన ఎదిరించడానికి? ఆయన నేను అసూయ పడతారా? శిక్ష విషయం ఇలా ఆలోచన చేయండి. అసూయ బైబిల్ అంటుంది బుద్ధిహీనులు అసూయ వలన చచ్చే. ఈర్ష పాతాళమంతా కఠోరమైనది కదండి. మత్సరం ఎముకలకు కుళ్ళు కనుక బైబిల్లో చాలా విషయాలు చెప్పుకుంటున్నాం. విశ్వాసులుగా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఎవరైనా రిలేషన్షిప్లో కూడా ఏం పడకూడదు? అసూయ వాళ్ళు చూసి వారం అవ్వటం, వీళ్ళు చూసి వారం అవ్వటం, ఇలాంటివి ఉండకుండా క్రమమైన పద్ధతిలో దేవుడు వారికి ఇచ్చారులే మనం ఏం చేస్తున్నాం అనుకుని జాగ్రత్తగా నడిచిపోవాలి. లేని ఎడల శిక్షక పాత్రలు అవుతామన్న సత్యాన్ని గమనించి ప్రభువులో ముందుకు సాగాలని కోరిన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధడానికి వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశం బట్టి స్తుతిస్తా ఉన్నాను. మోషే జీవితంలో నుండి చాలా మాటలు మాతో మాట్లాడారు. దైవజనుడైన మోషేను మీరు ఎన్నిక చేసుకున్నారు. ఆయనకి ఇచ్చిన సత్తువును బట్టి, ఆయనకి ఇచ్చిన దృష్టిని బట్టి నీకు వందనాలు. ఎన్నో పర్యాయాలు సినాయి పర్వతానికి పిలవక ఆ యొక్క వ్యక్తి మోషే నీ సన్నిధికి వచ్చాడు ప్రభు. అంత బలాన్ని, అంత శక్తి, అంత జ్ఞానాన్ని, అంత తెలివిని, అంత ధైర్యాన్ని ఈ దాసుని నుంచి వాడుకున్నాం. తిరగబడిన వారి జీవితాన్ని చూసినట్లయితే ప్రభువా వారు నష్టపోయారు, వారు అవమానాల పాలయ్యారు, వారు సిగ్గుపరచబడ్డారు. ఈ సంగతులు మేము ధ్యానిస్తూ ఉండగా మాలో ఏమైనా అసూయలు, మత్సరాలు, ఈర్షలు ఉన్నట్లయితే వాటిని చంపుకొని నీ కొరకు బ్రతికే వారముగా ఉండటానికి సహాయం తెచ్చుకొని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థన చేయించున్నాము పరమ తండ్రి. ఆమేన్.